డే 13 వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ నేమ్ గాఢ నిద్ర గురించి మాట్లాడుకుందాం. మొదటగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక అబ్బాయి గురించి మాట్లాడుకుంటే ఆ పర్సన్ ఆరోగ్యంగా లేడు అని ఎలా తెలుసుకోవాలంటే ప్రతిరోజు నిద్ర కరెక్ట్గా ఉండాలి. వాష్రూమ్స్ 1 or 2 క్లీన్ ఉండాలి ఎవ్రీడే. లేడీస్ గురించి మాట్లాడుకుంటే నెలకు ఒకసారి వాళ్ళ యొక్క మంత్ సర్కిల్ ప్రతిరోజు వాష్రూమ్స్ కానీ నిద్ర ఇవి క్లీన్ ఉండాలి. దీనిలో ఏ ఒక్కటి మిస్టేక్ అయినా అప్ డౌన్ అయినా గుర్తుంచుకోండి, మీ యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయ్యే స్టేజ్ లోపల ఉంది అని సూచిక. కాబట్టి నిద్ర లోపల అప్ డౌన్ అవుతున్నా, వాష్రూమ్స్ లోపల అప్ డౌన్ అవుతున్నా, లేడీస్లో మంత్ టైం అప్ డౌన్ అవుతున్నా చాలా జాగ్రత్తగా పడండి. చిన్న ఉన్నప్పుడే జాగ్రత్త పడితే ప్రాబ్లమ్స్ తొందరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఓకే. నిద్ర అంటే మనం 6 to 8 hours పోతాం. కొందరికేమో ఆఫ్టర్ వేకప్ అయిన తర్వాత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, కొందరికేమో ఫ్రెష్నెస్ ఫీలింగ్ రాదు, ఇంకా పండుకోవాలనిపిస్తుంది. కరెక్ట్ మీరు నిద్ర వెళ్తే మన బాడీ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మన బాడీ లోపల ఏమైనా రిపేర్ చేయడం అంటారు, బైక్ని బాగా డ్రైవింగ్ చేసినప్పుడు బాగా హీట్ అయితే ఒక దగ్గర మనం స్టాప్ చేసి కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేసి ఒక విధంగా పికప్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మన బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ డే ఎక్కువ ఎనర్జెటిక్గా మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు 6 to 8 hours ప్రాపర్ అన్ని ఆర్గాన్స్ మొత్తం రెస్ట్ మూమెంట్లో ఉండాలి. మీరు ఒకవేళ 10 o'clock డిన్నర్ చేసిరనుకోండి, లేట్ నైట్ డిన్నర్ 10 o'clock డిన్నర్ చేయడం వల్ల మీకు అది జీర్ణం కావడానికి 2 o'clock వరకు సమయం పడుతుంది, ఒక 3 to 4 hours. ఆ టైంలో కూడా మీకు నిద్ర వస్తుంది, కానీ అది మత్తు నిద్ర అవుతుంది. ఆరోగ్యానికి అది హానికరం. ఎందుకోసం ఆర్గాన్స్కి 6 hours 8 hours రెస్ట్ ఉండాలి. మనకు ఆర్గన్స్ అనేది నైట్ 2 o'clock వరకు పని చేస్తున్నాయి, మళ్ళీ 2 to 5 o'clock 6 o'clock టైంకి మనం వేకప్ అవుతున్నాం అంటే అప్పుడు అక్కడ రెస్ట్ దొరకలేదు. కాబట్టి మనకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మ్యాక్సిమం ఇదొక కారణం, మొత్తం ఇదే కాదు, ఇదొక కారణం. దాంట్లో షుగర్ కానీ, బీపీ కానీ, స్ట్రెస్ కానీ, మైగ్రేన్ కానీ ఇలాంటి సమస్యలు రావడానికి ఇది గిట్ట ఒక కారణమే. కావున మీరు మీ యొక్క డిన్నర్ టైంని చేంజ్ చేసుకోండి. మీరు ఒకవేళ డిన్నర్ 7 o'clock చేసిరనుకోండి సాయంత్రం, అది జీర్ణం కావడానికి మీకు 10 o'clock వరకు జీర్ణం అయిపోతుంది. ఎందుకోసం అంటే మీరు తిని పండుకుంటే మీ యొక్క డైజెషన్ పార్ట్ ఇట్లా స్టిఫ్ ఉన్నప్పుడు, స్టాండర్డ్గా ఉన్నప్పుడు, వాకింగ్ చేస్తూ నడుస్తున్నప్పుడు స్ట్రేట్గా తొందర జీర్ణం అయిపోతుంటుంది అంతా. మీరు తిని పండుకుంటే ఇట్లా డౌన్ అయిపోతారు. అప్పుడు మన యొక్క జీర్ణశక్తి అంతా పనిచేయదు పర్ఫెక్ట్గా. ఒక మిక్సీని ఏ విధంగా అయితే స్ట్రేట్గా పెట్టి మనం మిక్సీ చేస్తే మంచిగా మిక్సీ అవుతుంది, అదే మిక్సీని ఇట్లా పెట్టి మనము మిక్సింగ్ చేస్తే కరెక్ట్ మిక్సీ కాదు. లేట్ నైట్ డిన్నర్ చేయడం వల్ల డైరెక్ట్ మనం ఒక 30 minutes 20 minutes తిరిగి పండుకోవడం వల్ల మొత్తం జీర్ణం కాక పైన కొంచెం మీ యొక్క స్టమక్ పై భాగం లోపల పేరుకుని ఒక యాసిడ్ ఫామ్ అవుతుంది. అందుకోసానికే మీరు మార్నింగ్ వేకప్ అయితే ఇట్లా వాక్ అన్నా కానీ అన్నం బయటికి రావడం, లేదంటే ఒక బ్యాడ్ స్మెల్ రావడం, గ్యాస్ ఫామ్ కావడం, ఇవన్నీ యాసిడిటీ గ్యాస్ ఫామ్ కావడానికి మెయిన్ కారణం ఇది. కాబట్టి లేట్ నైట్ డిన్నర్ని డిలీట్ చేయండి. నెక్స్ట్ది డే టైం లోపల మీరు ఎక్కువ శాతం నిద్రపోతారు. డే టైం నిద్ర మన ఆరోగ్యానికి మంచిది, కానీ ఎక్కువ టైం వద్దు. 1 o'clock లంచ్ కంప్లీట్ అయితే 1 to 2:30 ఈ టైం లోపల వాకింగ్ మీ యొక్క పనులు చేసుకొని ఒక 20 minutes లేదా 15 minutes నిద్ర సరిపోతుంది. డే టైం నిద్ర ఎక్కువ ఉన్నప్పుడే నైట్ టైం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది ఫాలోఅప్ చేయండి. మీరు ఈ యొక్క నిద్ర విషయం పైన చాలా జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఒక కింగు లాగా ఉండాలి, అంటే బెస్ట్ న్యూట్రిషన్స్ ఉండాలి మన బ్రేక్ఫాస్ట్లో. లంచ్ అనేది ఒక మినిస్టర్ లాగా ఉండాలి, డిన్నర్ ఒక పోలీస్ లాగా. అంటే మార్నింగ్ మనం 100% బెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ ఒక 50%, నైట్ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ శాతం ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫ్యాట్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది
గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే కారణం లేట్ నైట్ డిన్నర్. ఆ లేట్ నైట్ డిన్నర్ లోపల ఆల్కహాల్ తీసుకోవడం, చికెన్ మటన్ తినడం, ఇది మీ యొక్క ఆరోగ్యానికి హానికరం. కావున మీరందరూ ఈ యొక్క విషయాలని ఫాలో అప్ చేయండి. మీకు ఆరోగ్యం గురించి ఏం తెలుసుకోవాలన్నా, డైట్ ప్లాన్స్ కానీ, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, స్కిన్ ప్రాబ్లం ఏదైనా సరే నా నెంబర్కి 70132051 కన్సల్ట్ కండి. నా యొక్క లక్ష్యమే మీ అందరినీ ఆరోగ్యంగా తీర్చిదిద్దడం. దానికోసం నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని కొంచెం కొంచెం మీ దగ్గర షేర్ చేస్తున్నా. ఈ యొక్క వీడియోస్ లోపల వచ్చే మ్యాటర్ ఎలాంటి బుక్ రీడింగ్ ఏం లేదు, ఎక్స్పీరియన్స్తో కూడుకున్న మాటలు. ఇంతసేపు వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. కరెక్ట్ నిద్ర ఉంటే మన యొక్క శరీరం ఆటోమేటిక్గా మెడిసిన్స్ లాగా పనిచేసి ప్రశాంతంగా ఉంటాం. ధన్యవాదాలు.